పట్నంలో ఓ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. జమ్మికుంట పట్నంలోని నడిపొడ్డున ఉన్న పాత వ్యవసాయ మార్కెట్ సమీపంలోని గుడివాడ పుల్లారావుకు చెందిన ఇంట్లో సోమవారం అర్ధరాత్రి ఒక దొంగ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి యత్నం చేశాడు. కుటుంబ సభ్యులంతా కొన్ని రోజుల క్రితం కాశీయాత్రకు వెళ్లారు. ఇది గమనించిన సదరు దొంగ తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు కోసం ఇంట్లో ఉన్న బీరువాలు, బెడ్రూమ్ అన్ని వెతికాడు. గత కొద్ది మాసాల క్రితం ఇదే ఇంటిలో దొంగలు పడి దోచుకోవడంతో పలు బంగారు ఆభరణాలతో పాటు కొద్ది మొత్తంలో డబ్బులు చోరీ జరిగింది. ఈ సంఘటన మరొక ముందే తిరిగి అదే ఇంటిలో చోరీ జరగడం పట్ల పలువురు విస్మయానికి గురి అవుతున్నారు. ఈ సంఘటనపై ఇంటి పక్కన ఉన్న బంధువులు 100కు డయల్ చేయగా జమ్మికుంట పోలీసులు, కరీంనగర్ క్లూస్ టీం సిఐ శ్రీధర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇంట్లో చొరబడే దొంగకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. గంటల ప్రాంతంలో మేము మామూలుగా రెగ్యులర్గా రోజు వచ్చి చూసి వెళ్తాం. నేను వాళ్ళ దగ్గర పనిచేసే మస్త ఎవరో ఒకరు వీలైతే వాళ్ళకి చూసి వెళ్తారు. వాళ్ళు అట్లే చూసిండు. వచ్చి చూస్తే ఇక్కడ బయట గేటు తాళం వేసే ఉన్నది. ఆ లోపలికి మాత్రము 2 తాళాలు లేవు. బెడం తీసి ఉన్నది. ఐరన్ డోర్ది, మామూలు చెక్క డోర్ది తాళాలు లేవుతో వాడు వచ్చి నాకు చెప్పిండు అన్నట్టు. ఆ పిల్లవాడు వచ్చి ఇద్దరం వచ్చి చూసినాం. అప్పటికి ఏం ముట్టుకోలేము. మేము ఇద్దరం వచ్చి చూసినాము. ఇక మా మామయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే ఇక వాళ్ళు సరే అన్నారు. ఇక మళ్ళీ 100కి ఫోన్ చేసి చెప్తామని చెప్పి 100కి ఫోన్ చేసి చెప్పినాక సార్ వాళ్ళు వచ్చేదాకా మేము ఇక్కడనే ఉన్నాం. సార్ వాళ్ళు వచ్చినాక మళ్ళీ సిఐ గారికి ఇట్లా వాళ్ళు వచ్చి చూడాలి, అప్పుడే ఓపెన్ చేస్తామని చెప్పానంటే మళ్ళీ సార్ వాళ్ళు వచ్చినాక డోర్స్ ఓపెన్ చేసి అప్పుడు చూసి లోపల వస్తువులు ఏమున్నాయి ఏం లేవు అనేది ఇంకా మనకు తెలియదు. మా మామయ్య వాళ్ళు వస్తే వాళ్ళని అడిగితే తెలుస్తుంది లోపల ఏమున్నది ఏం లేదు. వాళ్ళు ఊరికి వెళ్ళలేరు. ఇవాళ సాయంత్రం ఎక్కుతారు అనుకుంటా. సాయంత్రం ఎక్కి రేపు సాయంత్రం వరకు దిగుతారు. దాదాపుగా ట్రైన్ రేపు సాయంత్రం వరకు దిగుతారు.